జీఎస్టీ 2.0 సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. 22 నుంచి దేశ ప్రజలు నవరాత్రి ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటారన్నారు. అన్ని ఉత్పత్తులపై ఇప్పటికే ధరలు తగ్గుతున్నాయన్నారు. యూపీఏ సర్కార్ 10 ఏళ్లలో జీఎస్టీ ఎందుకు తీసుకురాలేదన్నారు. ఎన్డీఏ సర్కార్ తీసుకొస్తే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారని మండిపడ్డారు నిర్మలా. ఏపీ విశాఖపట్నంలో జరిగిన జీఎస్టీ సంస్కరణల సమావేశంలో పాల్గొన్నారు నిర్మలా సీతారామన్. No reply to give. He wants 22nd to be extended. It's a decision of the council, sir. I'm sorry. If the GSTN, which is the system which is going to implement GST all over the country, and vendors after vendors, large corporations, MNCs who operate in India, small units are all coming forward kindly to extend the benefit to the citizens. In fact, కంపేర్ చేయడం కాదు కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది. నేను కంపేర్ చేయడం వల్ల మీరు మిస్టేక్ చేసుకోవద్దు. ఆటోమొబైల్ సెక్టర్ లో 22 నుంచి ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇవాళే ఇస్తాం, ప్లీజ్ వచ్చి కొనుక్కోండి అని చెప్పే కంపెనీస్ కూడా ఉన్నాయి. నేను పేరు తీసుకోవట్లే, కంపెనీ పేరు. ఇవాళే చేయండి, ఇవాళే వచ్చేయండి అని పబ్లికేషన్ ద్వారా చెప్తున్నారు. మీకు ఇబ్బంది లేదన్నట్లా నేను, కానీ మన దేశ ప్రజలకి ఇట్లాంటి ఒక పెద్ద ఒక స్టెప్, కాంప్రిహెన్సివ్ స్టెప్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట కొంచెం ఈమె ఇదే చెప్తుంది ఏంటి అని అనుకోవద్దు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే కొంతమందికి వర్తిస్తుంది, కంపెనీస్ ట్యాక్స్ అంటే కంపెనీస్ కు వర్తిస్తాయి, ఎస్టిటి అంటే స్టాక్ మార్కెట్ లో కొనుగోలు చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి వర్తిస్తుంది. ఇట్లాగా ట్యాక్స్ అని ఏ కేటగిరీ మీరు తీసుకున్నా కూడా కొన్ని సెక్షన్ కే వర్తిస్తుంది. కానీ జిఎస్టి 140 కోట్ల ప్రజలు ఒక్కొక్కరికి వర్తిస్తుంది. సబ్బు కొనేవాడు, టూత్ పేస్ట్ కొనేవాడు, లేదు మీరు చెప్పినట్టు పెళ్లికి ఎక్స్పెన్సివ్ ఒక 50 లక్షలు పెట్టి లెహెంగా నార్త్ ఇండియన్ లాగా మా అమ్మాయి ఉండాలి అని గుంగట్ ఇవన్నీ ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. సో ఈ జిఎస్టి అనేది అన్నిట్లో ప్రభావం చూపించే రకంగా ఏ ఒక్కరిని కూడా టచ్ చేయకుండా ఉండదు. ఒక కూలి పని చేసే సామాన్యుడు కూడా సాయంకాలం ఇంటికి వెళ్తూ నా పిల్లాడికి ఒక పార్లే బిస్కెట్ కొనుక్కొని వెళ్తాను అనేవాడి మీద కూడా జిఎస్టి పడుతుంది. అందువల్ల ఇది ఒక పెద్ద ఉత్సాహం దేశంలో ఉంది. ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్పారు, జిఎస్టి కౌన్సిల్ లో పార్టీ పరంగా ఆలోచించకుండా ఒప్పుకున్నారు. ఇది 22nd నుంచి వస్తుంది, అంటే నవరాత్రికి మొదటి రోజు నుంచే వస్తుంది. ఆతృతతోటి ఉన్నప్పుడు కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి.